ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీపాల ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించడం జరిగిందని, మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రత్యేక నిపుణుల బృందం రావడం జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. శనివారం కిమ్స్, రెయిన్బో ఆసుపత్రులను సందర్శించి అక్కడ బాధితులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని, వైద్య సేవల స్థితి, చికిత్స వివరాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల జరిగిన శ్రీకాకుళం త్రాగునీటి మరియు రాజమండ్రి కల్తీపాల ఘటనలు ప్రభుత్వ ప్రతిస్పందనలో కఠినత, జాగ్రత్తల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సాధారణంగా ప్రజలు గేదె పాలను ఎక్కువగా తీసుకుంటున్నందున అటువంటి పాలను నిల్వ, సరఫరా చేసే విధానంలో ఏర్పడే ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ తగిన కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కల్తీపాల కారణంగా అనారోగ్యంతో బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం ద్వారా ప్రభుత్వం నిబద్ధత ప్రతిబింబిస్తోందని చెప్పారు. హైదరాబాద్ నుంచి అపోలో, ఏఐజీ తదితర ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని రాజమండ్రికి తీసుకొచ్చి మరింత సమగ్ర వైద్య పర్యవేక్షణ చేయటం జరుగుతుందని, ఆ మేరకు వైద్య బృందం రావటం జరుగుతోందని వెల్లడించారు. కిమ్స్, రెయిన్బో ఆసుపత్రులలో వైద్య సేవలు పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఏదైనా కల్తీ అంటే ఒక నీటిలో ఏదైనా కలిస్తే ఎంత డ్యామేజ్ ఉంటుంది, కానీ మిల్క్ అయితే చాలా స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే అందులో కొద్దిగా బ్యాసిలాక్ట్, కొద్దిగా బ్యాసిలస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కల్తీ అనేది చాలా ఏదైనా జరిగితే స్పీడ్గా ఎఫెక్ట్ అవుతుంది. అందుచేతనే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన జరిగినటువంటి రాజమండ్రి అనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందరినీ కూడా అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఎక్కడికక్కడ తనిఖీలు కూడా ముమ్మరంగా జరిపి ఎక్కడైతే మేజర్గా అంటే మనము ఈ మిల్క్ని ఎక్కడైతే స్టోర్ చేస్తూ ఉన్నారో ఆ స్టోరేజ్ చేసేటువంటి పాయింట్స్ని కూడా ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసి ఆ స్టోరేజ్ పాయింట్స్ దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. సరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్గానే, ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు శ్రీకాకుళంలో వాటరు మరి అక్కడ పైపుల ద్వారా లీక్ అయి కలిస్తే ఇమీడియట్లీ అక్కడ మనం కమిషనర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సీరియస్గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులకు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అందుకే ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో. మధ్యాహ్నానికి కిమ్స్ హైదరాబాద్ నుంచి డాక్టర్ సుభాష్ కౌల్, డాక్టర్ కోడూరి వెంకటకృష్ణ చైతన్య, అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ కండి క్రాంతికుమార్, ఏఐజీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఆదర్శ్ సింగన్శెట్టి రాజమండ్రి చేరి బాధితులపై ప్రత్యేక వైద్య సమీక్ష నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలుషిత పాలు సరఫరా చేసిన గణేష్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బాధితుడికి మెరుగైన వైద్య పర్యవేక్షణ, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను నిరంతరం అందిస్తూ మరింత శ్రద్ధతో ఈ సమస్యకు పరిష్కారం చేపడుతోందని ఈ సందర్భంగా అధికార వర్గాలు తెలిపాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కల్తీపాల ఘటన అత్యంత బాధాకరమైనదిగా పేర్కొన్నారు. అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టంగా తెలిపారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టంగా సూచించినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో మంత్రివర్యులు పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఘటనపై ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉండటం తెలిసిందేనని, జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ ఘటనపై నిమగ్నమై సమస్య పరిష్కారానికి కృషి చేస్తూనే ఉందని చెప్పారు. మొత్తం యంత్రాంగాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేయడం, బాధ్యతలు సాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబానికి ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్ తోటి పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇలా వేలాది మంది దాని మీద ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన
లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే ఆధారంలో గతంలో క్యాన్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ చిల్లింగ్ సెంటర్స్ కానీ ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే చనిపోయారో ఇప్పటికే చనిపోయిన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు పోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వలేము, కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఆర్థికంగా మనం బలాన్ని ఇవ్వాలి, ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు వారికి అందజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పటికే 15 లక్షల రూపాయలు చొప్పున ప్రతి వ్యక్తికి కూడా అందజేశాం. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా చేయించి వాళ్ళ కుదురుపడే విధంగా కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుపడే విధంగా చర్యలు తీసుకుంటుందని. అమెరికా విధానాలు క్షేమకరం కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ విచారం వ్యక్తం చేశారు. అమెరికా విధానాలకు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని, ట్రంప్కు బానిసగా మారారని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ విమర్శించారు. ట్రంప్ విధానాలకు సాగిలపడి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసి వాళ్లకు కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తోందని చెప్పారు. బ్యాంకులకు తాకట్టు పెట్టిన వారిలో 26 మంది ఉండగా వారిలో 27 మంది గుజరాత్ రాష్ట్రానికి చెందినవారని, సుమారుగా 27 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టారని చెప్పారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ రుణాలను మాఫీ చేస్తున్నారని అన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన ఎస్టీన్ పైల్స్ పేరు రావడంతోనే ఆయన అమెరికాకు సాగిలపడి దేశ పరువు తీశారన్నారు. కార్పొరేట్ల మేలు కోసం అటవీ చట్టాలను మార్పు చేసి అడవి సంపదను వారికి దోచిపెడుతున్నారన్నారు. ఆదివాసీకి చెందిన రాష్ట్రపతితో అటవీ చట్టాన్ని మార్పు చేసి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టి ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్ పేరు పెట్టి గిరిజనులను చంపేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేసి సిపిఐని బలోపేతం చేస్తామని నారాయణ చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు, సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కె సత్యబాబు, నగర కార్యదర్శి బి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ అండి, చేత కాదు. హైదరాబాద్ ఎప్పటి నుంచో వచ్చింది. అది నేనే కట్టించిన హైదరాబాద్ అంటాడు. 400 ఏళ్ళకి నిజాం పరిపాలించిన నుంచి వాళ్ళు కట్టుకున్నారు. దాన్ని ఎవరు పోటీ పడలేరు. సహజమైన వచ్చిందని సింగపూర్ నువ్వు పోటీ పడలేవు. అనవసరంగా మాట్లాడుతూ నువ్వు ఆంధ్రప్రదేశ్ వచ్చింది మంచిగా చేసుకో అని అంటే పద్దాక వ్యవసాయ రంగాన్ని వదిలేశాడు, అమరావతి వదిలేశాడు, ఏఐ అంటాడు, బిల్ గేట్ అంటాడు. చివరికి రైతులకు వ్యతిరేకంగా మోడీకి ఒక ట్రంప్ తీర్మానం చేసి పంపుతా ఉంటే అప్పుడే బిల్ గేట్ తీసుకొచ్చాడు. బిల్ గేట్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. చూడాలి ఆ రైతులకు అన్యాయం చేసేటువంటి ట్రంప్ అమెరికా బిల్ గేట్ తీసుకొచ్చి రైతులకు అన్యాయం అనుకో ఉంటాడు. ఎవరు మోసం చేయాలి కానీ ఇదంతా. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన తర్వాత సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ రాజమండ్రిలో ఇటీవల కల్తీపాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి ప్రతిష్టపరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. ఈ నెల 15వ తేదీన కల్తీపాలు తాగి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయితే 19వ తేదీ వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని చెప్పారు. జిల్లా వైద్య శాఖ నిర్లక్ష్యం తీవ్రంగా కనబడుతోందని పేర్కొన్నారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేని కారణంగా ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్నారని, పాలకులు కూడా కార్పొరేట్ ఆసుపత్రులనే ప్రోత్సహిస్తున్నారని నారాయణ తెలిపారు. ఏ ప్రభుత్వమైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవని మరోసారి గుర్తు చేశారు. కల్తీపాల సంఘటనలో మరణించిన వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలు సరిపోదని చెప్పారు. కాకినాడ జిల్లా సామలకోట సమీపంలో వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి పలువురు మృతి చెందారు. గాయాల పాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు సమాచారం. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అలాగే ప్రమాదంలో అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమయంలో మొత్తం 30 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడుతో ఆ ప్రాంతం
ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. పేలుడు శబ్దం విని స్థానికులు భారీగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. అసలు పాలలో ఏం కలిసింది, నిజ నిర్ధారణ చేయరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రశ్నించారు. పాల కల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటన జరిగి 10 రోజులైనా సరే పాలలో ఏం కలిసింది అన్న నిజ నిర్ధారణ జరగలేదని అన్నారు. 50వ వార్డులో 5గురు చనిపోయారని, సుమారు 15 మంది సిటీలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో 11 మంది వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారని వివరించారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూస్తూ ఉంటే గుండెలు పిండేసే దృశ్యాలు, తల్లిదండ్రుల హృదయ విదారక ఆక్రందనలు కనిపిస్తున్నాయని, అయినా కూటమి ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని అన్నారు. చనిపోయిన కనకరత్నం, రాజానగరం నియోజకవర్గ మహిళా పేర్లను నష్టపరిహార జాబితాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. నష్టపరిహారం తూతూ మంత్రంగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకున్న పరిస్థితి అని విచారం వ్యక్తం చేశారు. పసిపిల్లల పరిస్థితి ఏమిటని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత భవిష్యత్తులో ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే బాధ్యులెవరని, దీని బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ఆయన ప్రశ్నించారు. వీటిపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, చనిపోయిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని భరత్ డిమాండ్ చేశారు. జరిగిన దుర్ఘటనకి మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఇమ్మీడియట్గా హెల్త్ మినిస్టర్ వచ్చి ఈ బాధితులను పరామర్శించి, పేషెంట్స్ని పరామర్శించి ఇప్పటిదాకా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంకి అసలు చిత్తశుద్ధి లేదు. ఈ ఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. అటేమో శ్రీకాకుళంలో మంచినీళ్ళు తాగి, కంటామినేటెడ్ వాటర్ తాగి 64 మంది డయేరియాతో గురయ్యారు అని అంటే దానికి అర్థమవుతుంది. 4 దగ్గరగా చనిపోవడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సర్వసాధారణంగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ప్రాణాలు అంటే లెక్కలేదు. నేను అడుగుతా ఉన్న చిన్న పిల్లలండి, రెయిన్బో హాస్పిటల్లో 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు చేసిన పాపం ఏంటండి? చేసిందల్లా ఏంట్రా అంటే పాలు తాగడం. పాలు తాగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంకి అసలు చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి నైతికత లేదు. ప్రభుత్వంలో రన్ చేసేదానికి మీకు చేత కాకపోతే దిగిపోండి. అంతేగాని ఇక్కడికి ఏదో నాటకాలు ఆడడానికి కేవలం తాత్సారం చేసి దీన్ని ఒక యాక్సిడెంట్ కిందన రాజమహేంద్రవరం మంగళవారంపేట వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి భావన ఋషి దేవాలయం 74వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. రాజమహేంద్రవరం మంగళవారపేటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి భావన ఋషి దేవాలయం వార్షిక కళ్యాణ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కళ్యాణ మహోత్సవాలలో ముందుగా పల్లకీ ఉత్సవాన్ని పురవీధుల్లో ఊరేగించారు. గణపతి పూజ, పుణ్యావచనం నిర్వహించారు. పండితులు, దంపతులతో కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ప్రెసిడెంట్ జామిశెట్టి గాంధీ, వైస్ ప్రెసిడెంట్ జక్కా వెంకటేశ్వరరావు, సెక్రటరీ కొంట్ల నాగరాజరావు, కోశాధికారి గడిశెట్టి నరసింహారావు, జక్కారాజా, జక్కా సూర్యనారాయణ, బండారు, శివమల్లికార్జునరావు, భద్రావతి భావన ఋషి దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు విచ్చేశారు. మాజీ కార్పొరేటర్లు, నగర ప్రముఖులు, గ్రామ పెద్దలు శ్రీ భద్రావతి భావన ఋషి కళ్యాణానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ జామిశెట్టి గాంధీ మాట్లాడుతూ శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి ఆలయ విశిష్టతను తెలిపారు. అలాగే గత 74 సంవత్సరాలుగా ఇక్కడ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని, ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలని తెలిపారు. మరి ఇప్పటి వరకు ఈ అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నారు. ఇక మీదట కూడా భగవత్ కృప కావాలన్న వాళ్ళు ఈ గుడికి యథేతుకంగా సహకరించి ఈ గుడి అభివృద్ధికి మీ అందరూ సహకరించి
చేయూతను అందిస్తారని ఈ కమిటీకి మీ అందరినీ సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ గుడికి మన వాళ్ళే కాదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిన పద్మశాలీలు అమెరికాలోని, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో కూడా ఉండి అక్కడి నుంచి కూడా ఈ గుడి అభివృద్ధికి వారు ఇదోతకంగా ధన సహకారం. రాజమహేంద్రవరం నల్లమంది సందులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నల్లమంది సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగ వెంకటరంగాచార్యుల ఆధ్వర్యంలో వార్షిక కళ్యాణ మహోత్సవంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్లు గుర్రం శ్రీనివాసులు, వెంకట బాలసుజాత, దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, విజయలక్ష్మి, దేవిశెట్టి సత్య శ్రీనివాస్ కళ్యాణ్, దుర్గాలక్ష్మి, సంతోష్ మాధవి దంపతులతో కళ్యాణం జరిపించారు. ఈరోజు పాల్గొన శుద్ధ ద్వాదశి స్వామివారికి ప్రతిష్టా వార్షికోత్సవంగా ఈరోజు ఈ సేవలన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ ఉదయం శనివారం అవడం వల్ల శనివారం స్వామివారి ప్రీతికరమైన రోజు. తెల్లవారుజామున సుమారుగా 4 గంటల నుంచి పూజాధికారులు నిర్వహించి 10 గంటల కళ్యాణ మహోత్సవం ప్రారంభం చేసి విశేషంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాం. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులంతా విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. భక్తులంతా ఈరోజు సాయంకాలం స్వామివారిని దర్శించుకుని జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లాలా చెరువు రోడ్లోని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్ధులకు గోదావరి ఆగ్రో మిషనరీ అండ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు శనివారం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు బీపీ, షుగర్, ఇతర రక్త పరీక్షలు చేశారు. వాటికి అవసరమైన మందులను అందించారు. వృద్ధులకు అవసరమైన పేస్టులు, సబ్బులు పంపిణీ చేశారు. ఇంత మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించిన కంపెనీకి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. నిరాశ్రయుల పట్ల ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ధర్మకర్తరి మండలి సభ్యులు అనంతరావు, సంజీవరావు, ముమ్మిడి లక్ష్మి, కార్యనిర్వహణాధికారి తారకేశ్వరరావు, సిబ్బంది, కంపెనీ తరపున రాకేష్ కుమార్, శృతి రంజాన్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకి చాలామంది వృద్ధులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం హెల్త్ క్యాంప్, మెడికల్ క్యాంప్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్యం ఉంది అనేటువంటి బ్లడ్ తీసుకుని దాని ద్వారా అనాలిసిస్ చేసి ఏ రకమైన ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరం దాన్ని ఖచ్చితంగా కూడా మనం వాళ్ళకి ఉపయోగపడదాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడానికి వాళ్ళందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ గోదావరి జీవకారుణ్య సంఘం వృద్ధుల తరపున, అలాగే మా చైర్మన్ వర్రే శ్రీనివాసరావు గారి తరపున, ధర్మకర్తల తరపున, అలాగే మా సిబ్బంది అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ కంపెనీ తరపున మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసి వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాలు రాజమహేంద్రవరం లింగంపేట వాంబే గృహాల వద్ద శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లింగంపేట వాంబే గృహాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అమ్మవారి అన్నప్రసాదాన్ని దాతల సహాయ సహకారంతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం నీలకంఠాపురం గ్రామస్తులు పడాల అచ్చన్న, పడాల అప్పాయమ్మ, వారి కుమారుడు పడాల అప్పలనాయుడు, పడాల నారాయణమ్మ, పడాల నాయుడు, పడాల అప్పలనరసమ్మ, పడాల ముత్యాలు, పడాల రాజులమ్మ, పడాల సన్యాసినాయుడు, పడాల రావులమ్మ, పడాల అప్పారావు,
పడాల సూర్యకాంతం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద జిల్లా బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేష్ యాదవ్ల దురుసు ప్రవర్తనను ఖండిస్తూ శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడారు. సోము వీర్రాజు లాంటి సీనియర్ నేతపై వైసీపీ ఎమ్మెల్సీలు అనుచితంగా ప్రవర్తించిన దానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సోముకు వైసీపీ నేత జగన్, ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోకవరం బస్టాండ్ నుంచి ప్రదర్శనగా దేవిచౌక్, కంబాల్ చెరువు మీదుగా వివేకానంద విగ్రహం వద్ద ఉన్న దండి మార్చి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు యానాఫ్ యేసు, లలితకుమార్ జైన్, కమడి మురళీకృష్ణ, పడాల నాగరాజు, మొగ్గల శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తక్షణమే ఆ వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, ఇజ్రాయెల్ గారు కానివ్వండి, రమేష్ యాదవ్ గారు కానివ్వండి, ఆ విక్రాంత్ గారు కానివ్వండి, ఇమీడియట్గా తక్షణమే బేషరతుగా సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి. సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పడంతో పాటు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్విమర్శగా తీసుకోవాల్సింది పోయి దాడికి దిగడాన్ని ఖండిస్తున్నాం. దానిపై నిన్న భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిరసన తెలియజేసింది. ఈవేళ మనం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షులు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా రాజ్యాంగాన్ని చేసిన అవమానంగా అంబేద్కర్ ఎదురుకుండా నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కి దించేశారు ప్రజలు. ఈవేళ ఈ విధమైన ఆకృత్యాలు చేస్తే జీరోకి వెళ్ళిపోతారని గమనించండి. ఇప్పటికైనా కోలుకొని ఆ ముగ్గురు ఎమ్మెల్సీల చేత సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పించి ఆదిత్య బిజినెస్ స్కూల్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ విద్యార్థులకు ఉద్యమిత వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిత్య బిజినెస్ స్కూల్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఒక్కరోజు బజారు ఉద్యమిత వికాసం 3 పేరిట కళాశాలలో నిర్వహించారని కళాశాల డైరెక్టర్ ఎస్వి గంగిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, డి రామకృష్ణ, రెహమాన్, ఆర్ చంద్రశేఖర్, కెవి శ్రీరామ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వారికి తగిన సూచనలు అందించి భవిష్యత్తులో వ్యాపార సంస్థలను స్థాపించి దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు, ప్రత్యేక అతిథులుగా కంటమణి కాశీ విశ్వేశ్వరరావు, బెంగళూరు ప్రముఖ వ్యాపారవేత్త మనోజ్ జయంత్ రెడ్డి విచ్చేశారు. ఉద్యమిత వికాస్ కోఆర్డినేటర్ పి విజయదేవస్, వైస్ ప్రిన్సిపాల్ ఆర్వి సుబ్బారావు, హెచ్ఓడి కె రాజు, ఎన్ఎస్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు స్టాల్స్ను సందర్శించి విద్యార్థులకు తగిన సూచనలు అందించారు. ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులందరూ స్టాల్స్ను సందర్శించారని, ఇంత గొప్ప ప్రోగ్రాంను నిర్వహించిన ఆదిత్య బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డి రామకృష్ణ, అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణరెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బివిఎల్ నాయుడు అభినందించి భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రాములు చేయాలని, తద్వారా విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. కాకుండా మీరు కూడా ప్రతి 10 మందికి అయితే 100 మందికో జాబ్ క్రియేట్ చేసే వాళ్ళు అవ్వాలి. అలాగే ప్రతి ఒక్క ఇన్నోవేటివ్ ఐడియాని కూడా మీరు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక 10 మంది అంటే 10 మందికి ఒక 10 ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎవరు కూడా ముందుకు రాలేరు. సో అవన్నీ ముందు భయాన్ని అవన్నీ పోగొట్టుకుని మీలో ఉన్న ట్రస్ట్ని కానీ మీ నమ్మకాన్ని ఉంటుంది. సో ప్రతిదానికి కూడా ఫెయిలియర్స్ అనేది ఉంటుంది. ఆ ఫెయిలియర్స్ని మనం ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఎందుకంటే స్టార్ట్ చేసిన వెంటనే ప్రతిదీ కూడా 100% రిజల్ట్ ఇవ్వదు. సో స్లోగా రిజల్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ రిజల్ట్ని మనం నమ్ముకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో ఒక మంచి బిజినెస్ లీడర్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చిన ఆదిత్య యజమానులకి ఈ విధంగా జరగడం వల్ల విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెయిట్ చేయకుండా
ఏదో ఒక వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని నిర్మించి వాళ్ళది ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారని, అలాగే సమగ్ర భారత భవిష్యత్తులో వాళ్ళు కీలక పాత్ర పోషించే వీలుంటుందని మేము అనుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు, మా కళాశాల అధ్యాపకులకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఇంతటి అవకాశాన్ని స్వేచ్ఛను ఇచ్చినటువంటి మా కళాశాల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి గారికి, అలాగే మా సెక్రటరీ సుగుణారెడ్డి గారికి, అకాడమిక్ డైరెక్టర్ నాయుడు గారికి, మా ఆర్ఎం శ్రీ సత్యనారాయణ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదములు. సెకండ్ ఇయర్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇంకా ఇది ఓన్లీ స్టాల్స్ మాత్రమే కాదు, దీని వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి పర్సనల్గా ప్రాక్టికల్గా బిజినెస్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి ఫస్ట్ ఇయర్స్ అందరికీ ఒక ప్రాక్టికల్గా ఉద్యమిత వికాస్ 3.0 అనేది చేస్తున్నారు. సెకండ్ ఇయర్స్ మాత్రం దీన్ని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళు లీడర్షిప్ని ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి మా కళాశాల విద్యార్థులు వివిధ స్టాల్స్తో రావటం జరిగిందనమాట. సో ఇది ఒక ఎంటర్ప్రెన్యూరియల్ ప్రోగ్రాము. దీని యందు వేరే కాలేజ్కి కూడా పార్టిసిపేట్ జరిగింది. కొన్ని స్టాల్స్ అయితే ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, వేరే రకం ఐటమ్స్, పిల్లలకి మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్ ప్లస్ ఎలా అన్నీ ఆర్గనైజ్ చేయాలో నేర్పించడానికి ఈ ఈవెంట్ ఒక లక్ష్మీ గణపతి దర్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి దర్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా కొట్టు మిషన్ సృష్టికర్త బిలియం హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గౌరవ అధ్యక్షులు బట్లంకి ప్రకాష్ పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంఘ అధ్యక్షులు తాడిచెల ప్రసాదరావు, కార్యదర్శి గుద్దే కోటేశ్వరరావు, కోశాధికారి మహేష్ మాట్లాడుతూ టైలర్ వృత్తిలో జీవనం సాగిస్తున్న ప్రతి వృత్తిదారునికి పక్కా గృహాలు నిర్మాణాలు చేపట్టాలని, అలాగే 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సదుపాయం ఏర్పాటు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి టైలర్స్కు సబ్సిడీ ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం ద్వారా టైలర్ యొక్క జీవన ప్రమాణానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి పి ఆంజనేయులు, కె బాబీ, కె గణేష్, లక్ష్మణరావు, కె నరసింహారావు, ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. కోటి గారి ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఒకసారి విశదంగా పరిశీలించి అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. నగరంలో ఉన్న పెద్ద టైలర్స్ అందరికీ నేను మరోసారి విన్నవించుకుంటున్నానండి. మీరు తలుచుకుంటే పని జరుగుతుంది, లేదు మమ్మల్ని రమ్మనండి, మేమందరం వస్తాం. మనమే కాదు, రాజమండ్రిలో ఉన్న టైలర్స్ అందరం ఒకసారి వెళ్దాం. ఎమ్మెల్యే గారితో, ఎంపీ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా బాధలు ఇయ్యి, మా టైలర్స్ ఇలాగ ఇబ్బందులు పడుతున్నారు, ఒక షాప్ ఉండి ఒక వర్కర్ని కూడా పోషించుకునే స్థితికి ఈరోజు దిగజారిపోయారు టైలర్స్ అన్ని, మీకు మేము అన్ని పూర్తి వివరాలు సేకరించి మీకు ఇస్తామని నేను ఈ వేదిక మూలంగా నేను తెలియజేసుకుంటున్నానండి. మరొకసారి ఏంటంటే ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్కు చెందిన ఎంబీజీబీ ప్రసాద్ స్వర్గస్థులయ్యారు. కమిటీ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.